వీడేంది ఎవరా కోల రమేష్ రంది పట్టాం ఏం లే ఇంకన్నా పెద్దలామస పండుగకి మా చెల్లెని ఇంటికి తోలమంటే మా బావ తోలుతనే లేడు. పెత్తనామస పండగకి మీ బావ తోలుతలేరా రష్యలని ఆ, దగ్గర ఉండేనా నువ్వు పోయి బావని బతిలాడు బావాడు బావ ఇటు సంగతి పండుగ ఉన్నది రా పెత్తనామస పండుగ. అసలు పెత్తనామస పండుగ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటే మొత్తం ప్రకృతిని ఆరాధించే పూల పండుగ, పెద్ద పండుగ అన్నట్టు. అలాంటి పండగకి ఇంట్లో ఆడపిల్లు ఉండాలి. 9 రోజులు ఉంటుంది. 9 రోజులు మంచిగా చేసుకోవాలి, పోయి ధనా సంపాదన చేసుకోవాలి పండగ అంటే. నువ్వు పోయి బావ దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని బతిలాడి బావా అని చెప్పి బట్టలకు పైసలు ఇచ్చి పిల్లగాలని నువ్వు చెల్లెని తీసుకురావాలి, చెప్పాలి వివరంగా. అసలు బతుకమ్మ అంటే ఏందో ఎరికైనారా మీకు? బతుకమ్మ పండగ కనుక డీజేలు పెట్టుకొని పాడుకునే పాట కాదు, దానికి ఒక చరిత్ర ఉన్నది. బతుకమ్మ పండుగ అంటే ఉత్తనే అనుకుంటున్నావా? దానికి ఒక పెద్ద చరిత్ర, అది రాజుల నాటి చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర నీకు వద్దులే కానీ నీకు ఓన్లీ బతుకమ్మ గురించి చెప్తా. యములాడ గుడి ఉందిగా, యములాడ రాజన్న గుడి. యములాడ రాజన్న గుడి అప్పుడు చోళరాజు ఏం చేసిందంటే మన పార్వతి నుంచి శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగాన్ని తీసుకొని పోయిండు అప్పుడు తంజావూరుకి. అప్పుడు ఇక మన తెలంగాణ ప్రజలందరూ బాగా అయ్యో ఏంది శివుణ్ణి తీసుకుపోయాలని చెప్పేసి బాగా ఏడ్చి మన దుఃఖాన్ని వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి అప్పుడు చోళరాజులకు తెలియజేయాలని చెప్పి ప్రకృతి పూలు ఉంటాయి కదా, పూలన్నింటినీ ఒక తాంబాలంలో చేర్చి పసుపు బుద్ధతోటి గౌరమ్మ అంటే పార్వతీదేవి, పార్వతీదేవిని అలా పెట్టి చుట్టూ పాటలు పాడుకుంటూ 9 రోజులు అంటే ఆ మొత్తం ఇట్లా పెట్టుకొని చుట్టూ మన అమలకలంతా చేరి 9 రోజుల పాటు శివుడి లేని పార్వతమ్మ అని చెప్పేసి పాటలు పాడుకుంటా మన బాధనే వ్యక్తపరిచినాం అప్పుడు చోళరాజులకి. అది ఎట్లా 1000 ఏళ్ళ కానుంచి తంతు జరుగుతూనే ఉంది. 1000 ఏళ్ళ కానుంచి ఈ బతుకమ్మ పండుగ వస్తూనే ఉంది. అసలు బతుకమ్మ పండుగ 9 రోజులు ఏం చేస్తారో ఎరికేనా నీకు? 9 రోజులు చేసుకుంటారా? 9 రోజులు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు ఏపాకు బతుకమ్మ, ఎనిమిదో రోజు ఎన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మతో నుంచి మొదలయ్యి సద్దుల బతుకమ్మ నాడు మొత్తం బతుకమ్మ తంత అనేది ఈ పండుగ అనేది పూర్తవుతుంది అన్నట్టు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అన్నారు కదా, ఎంగిలి పూల బతుకమ్మ రోజు అంటే మహా అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది అన్నట్టు తంతు. దీన్నే పెత్తరమాస అంటారు. ఇక నువ్వులు శనగలు ఈ పిండి ఉన్నాయి కదా, ఈ పిండిలన్నీ చేసి ఆ బతుకమ్మకి నైవేద్యంగా సమర్పిస్తున్నట్టు ఎంగిలి పూల బతుకమ్మ రోజు. ఇక రెండో నాడు అటుకుల బతుకమ్మ అన్న కదా, అటుకుల బతుకమ్మ నాడు అశ్వయుజ శుద్ధ పాడ్యం నాడు అటుకుల బతుకమ్మ చేస్తారన్నట్టు. ఇక ఈ అటుకుల బతుకమ్మ నాడు సప్పిడి పప్పు అటుకులు ఉంటాయి కదా, బెల్లం గిల్లం కలిపి ఆ రెండో రోజు నైవేద్యం సమర్పిస్తారన్నట్టు అటుకుల బతుకమ్మ నాడు. ఇక మూడొద్దుల నాడు ముద్దపప్పు బతుకమ్మ అన్న కదా, ఇక ముద్దపప్పు బతుకమ్మ నాడు ఇక ముద్దపప్పు చేసుకొని ఇక పాలు బెల్లం ఉంటాయి కదా అవి మొత్తం కలిపి ఆ రోజు నాడు నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించుకుంటారు అన్నట్టు ముద్దపప్పు బతుకమ్మ అంటే. ఇక నాలుగో రోజు ఉంటుంది కదా, నాలుగో రోజు ఏమో నానేసిన బతుకమ్మ అన్నట్టు, నానేసిన బియ్యం బతుకమ్మ అంటారు. అంటే ఇక నానబెట్టిన బియ్యం ఉంటుంది కదా, ఆ నానబెట్టిన బియ్యంలో ఇంత పాలు బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అన్నట్టు నాలుగో రోజు. ఇక ఐదో రోజు అట్ల బతుకమ్మ నాడు ఏంటంటే అట్లు కానీ దోశలు ఉంటాయి కదా, దోశలు పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు అన్నట్టు. ఇక ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటే ఈరోజు అశ్వయుజ పంచం అన్నట్టు. ఈ రోజు నైవేద్యంగా ఇట్లా ఏం సమర్పించరు ఈ ఆరో రోజు. ఇక ఏడో రోజు ఉంటుంది కదా, ఏడో రోజు నాడు వేపకాయల బతుకమ్మ అని అన్న కదా, ఈ బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిని బాగా వేయించి మంచిగా దాన్ని ఏం చేస్తారంటే మంచిగా బియ్యం మన వేప గింజలు ఉంటాయి కదా, వేప పండ్లు అట్లా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు అన్నట్టు. ఇక ఎనిమిదవ రోజు ఏంది వెన్న ముద్దల బతుకమ్మ. ఇక వెన్న ముద్దల బతుకమ్మ నాడు ఇంత నువ్వులు వెన్న ఉంటే వెన్న లేదంటే నెయ్యి బెల్లం కలిపి మిక్స్ చేసుకొని ఇక దాన్ని వెన్న ముద్ద లెక్క చేసి నైవేద్యంగా సమర్పిస్తారు అన్నట్టు. ఇక 9వ రోజు సద్దల బతుకమ్మ అన్నట్టు. ఇక ఈ 9వ రోజు నాడు అశ్వయుజ అష్టమి అన్నట్టు. ఈరోజు దుర్గాష్టమి కూడా చేసుకుంటారు అనమాట. ఇక దీంట్లో 5 రకాల నైవేద్యాలు చేసి సమర్పించుకొని మంచిగా ఊళ్ళో అందరు అమ్మలక్కలంతా ఒక చేరుకొని ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటా అంటారు. వాయినాలమ్మ వాయినాలు అనుకుంటా వాయినాలు ఇచ్చుకుంటూ అంత అయిపోయిన తర్వాత ఇక ఈ 5 రకాలు ఏ అయితే ప్రసాదాలు ఉంటాయో అవన్నీ ఒకరికొకరికి ఇచ్చుకుంటూ
అంటే ముందుగా వేసుకొని పాడుతాంటారు ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్కదాములాయే సందమామ అంటూ ఇట్లా రకరకాల పాటలు పాడుకుంటూ శివుడు లేని పార్వతిని అన్నట్టు ఇట్లా రకరకాల మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ఎన్నైతే జానపద పాటలు ఉంటాయో ఎన్ని పాటలు పాడి దాంట్లో ఇప్పుడు ఇక తీసుకుపోయి ఆ పూలతో తాంబాలు ఉంటాయి కదా ఆ చెరువు కట్ట కాడికి పోయి ఆ చెరువులో పెట్టుకొని ఇట్లా చేసి మంచిగా హ్యాపీగా మొక్కుకొని దండం పెట్టుకొని మంచి సంతోషంగా విమర్శగా మొక్కుకొని ఇక అమ్మలక్కలందరూ ఇంటికి చేరుతారు. ఆ రోజు నాడు మంచిగా కొత్త బట్టలు గీత బట్టలు వేసుకొని మంచిగా గాజులు వేసుకొని మంచిగా వండుకొని ఇదంతా అనుబంధాలు అనురాగాలు అంటే ఇంకా మన సద్దుల బతుకమ్మ అంటే మంచిగా తెలంగాణకి చెల్లని తీసుకొని వచ్చేవో లేదా అక్కని తీసుకొని వచ్చే మంచిగా ఉండి ఇంట్లో ధనా సంపదగా తిని మంచిగా పండుగ చేసుకోవాలి. ఇది బతుకమ్మ అంటే. ఉత్తనే డీజేలు కొట్టుకుంటే గిట్టుకోవాలి. ఇంకా చరిత్ర ఉన్నది దీని గురించి. బతుకమ్మ గురించి చెప్పాలంటే తీరు చెప్పొచ్చు. తీరొక్క పువ్వుల లెక్క తీరొక్క చరిత్ర ఉన్నది అట్లా. అచ్చా, అయితే గింత పెద్ద ముచ్చట ఉన్నదే దీనికి. మరి ఏమనుకుంటాను, చాలా మందికి తెలియక ఉట్టి చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అని చేసుకుంటారు. ఆ పెద్ద బతుకమ్మ నాడు పెద్ద డీజేలు పెడతారు. సిటీలలో అయితే చూస్తేవా నువ్వు పెద్ద పెద్ద గ్రౌండ్లలో డీజేలు పెడతారు. తిరుగుకుంటా ఎవడు ఎట్లా ఆడుతాడు ఎవడు తెలియదు. అది కాదు, బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అన్నట్టు. ఎట్లా అంటే భూమి జలాలు వర్షాలు బాగా పడి మంచిగా చుట్టూ మంచి రంగురంగుల పూలు మంచిగా మానవ అనుబంధాలు ఉంటాయి కదా, ఇవన్నీ మంచిగా అందరు కలిసిమెలిసి ఉండాలన్నట్లుగా మంచిగా పండుగ చేసుకోవాలి. ధనా సంపద ఉండాలని చేసుకునేటువంటి పండుగ ఇది బతుకమ్మ పండుగ అంటే. అచ్చా, ఇదన్నమాట అయితే కథ. నువ్వు అర్జెంటుగా ఇప్పుడు మీ బాగా ఫోన్ కలిపి చెల్లె నుండి బావని పిల్లగాళ్ళ అల్లుళ్ళని కోడలు తీసుకొని ఇంటికి దూరుకురారా మంచిగా. చెప్తేనే ఇంకా నాకు ఇట్లా నా ఫోన్ ఇది నువ్వు మర్చిపోయినా. నీ ఫోన్ కాదు, పోయి బస్సు ఎక్కి పల్లె వెలుగు బస్సు ఎక్కి పోయి బావ గిన్ని పైసలు ఇచ్చి బట్టలు కొనుక్కో బావా అని చెప్పి చెల్లెని తోలుకుంటారా పండగకి. ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి కానీ ఇట్లా చేస్తారా ఎవరైనా? బతుకమ్మ పండుగ అంటే ఆడపిల్లలు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇంట్లో మంచిగా ధన సంపదలు పిల్లలు గిల్లలు అందరూ మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటే పండుగ ఉంటుంది. ఇంకానా ఇంకా నేను పోతానే పొయ్యి మా చెల్లెని మా బావని బస్సులో ఎక్కించుకొని పట్టుకొస్తా. ఇంకా చూస్తాలా ఇప్పటికైనా పోయి ఎవరైనా అక్కని కానీ చెల్లెలు కానీ ఉంటే బావాలని ఇట్లా మంచిగా పోయి మంచిగా ఇమ్మర్స్గా వాళ్ళకి చెప్పి బావ రండి చెల్లె అక్క అని చెప్పి వాళ్ళ ఆడోళ్ళ ఆశీస్సులు ఉండాలి మనకి. పోయి వాళ్ళని తీసుకొని వచ్చి మంచిగా ధనా సంపదగా పండుగ చేసుకోండి. తెలంగాణ ఆడపడుచులందరికీ మా పిప్పర్మెంట్ ఛానల్ తరపున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక చెప్పవారా? అరే మర్చిపోయినా. ఇంకా చూడుర్రి మా పిప్పర్మెంట్ ఛానల్ని లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటుంది, గంట నొక్కుర్రి. మీకు మేము పెట్టిన వీడియో ప్రతి ఒక్క టికెట్ మీకు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. చూడుర్రి. ఇంకా రాముల వారి ప్రసాదాలు రారి.